సన్న బియ్యం కావాలి, అవే దొడ్డు బియ్యము మళ్ళా మిల్లు పోసి దొడ్డు బియ్యమే ఇచ్చిండు మాకు. సన్న బియ్యం మాత్రం ఇవ్వలేదు. మా ఇంట్లో ఉన్న బియ్యం మాత్రం, అన్నం మాత్రం నూకలు, పుష్క, పెడ్డలు అన్ని మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మాత్రం తెచ్చి గుమ్మరి ఏమైనా గుమ్మరిస్తాను ఇంట్లో. నోట్లో పెట్టబుద్దే కదా అన్నము. అసలు ఎందుకు ఇచ్చిండో ఆ బియ్యము ఎక్కడ నూకోలేదు. ఇచ్చి పెద్ద దమా ఖరాబ్ చేసిండు. సన్న బియ్యం అన్నాడు, ఎందుకు ఇచ్చిండు? ఎవరు ఏమన్నారు సన్న బియ్యము? అప్పుడు కొనుగోలు బియ్యం అన్న రుచిగా ఉన్నాయి. ఈ సన్న బియ్యము కోస్తే రోడ్డు మీద కూడా తింటట్లే కోళ్ళు. అన్ని రాళ్ళు ఉన్నాయి మా దాంట్లో. మరి మా ఒక్క సంచేనా మాకు ఒక్కరిగా ఇచ్చిండా? లోకమంతానేమో నెట్లలో పెట్టిరు, పేపర్లలో పెట్టుకుంటారు. సన్న బియ్యం ఇచ్చిండు. సన్న బియ్యం మా వరకైతే సన్న బియ్యం రాలేదు. అంత మిక్స్ మొత్తం దొడ్డు బియ్యము ఇట్లా బంక ఇట్లా లావులావుగా ఇట్లా వెళ్తున్నాయి. అత్తుకొని బియ్యం ఒక్కొక్కటి సగం కాదు బియ్యము బియ్యానికి బియ్యం అత్తుకొని ఉంటాయి కదా. ఇప్పుడు దొడ్డు బియ్యం అత్తుకొని గిండిలో పోస్తాడు. ఒకప్పుడు పోసేది గిండిలో. నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో గిండిలలో పోసిచ్చేది. అవే అట్లనే వేసి ఇచ్చిండు.